2026 ఒక బ్యాచ్ యొక్క సోషల్ సబ్జెక్ట్ గురించి డిస్కస్ చేయబోతున్నాను అనమాట. సో నాకైతే చాలా మటు నాకు తెలిసిన మట్టు చాలా మంది స్టూడెంట్స్ అయితే సోషల్ని ఒక పెద్ద హార్డ్ సబ్జెక్ట్గా ఫీల్ అవుతున్నారు. సోషల్ అసలు అర్థం కావట్లేదు, సివిక్స్, హిస్టరీలో డేట్స్, ఎన్ని డేట్లన్నీ ఉన్నాయని ఎలా గుర్తించుకోవాలి, నెక్స్ట్ జియోగ్రఫీ, ఆఫ్టర్ దట్ ఎకనామిక్స్, అన్నీ టఫ్గా ఉన్నాయి. ఆల్మోస్ట్ మనకి 22 లెసన్స్ అనేవి ఉన్నాయి. సో 22 లెసన్స్ కూడా చాలా అంటే చాలా టఫ్గా ఉన్నాయి. వీటిని ఎలా చదవాలి, అందులో క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ చూస్తే అవి కూడా చాలా హార్డ్గా ఉన్నాయి. చాలా క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ఉన్నాయి, మాకు చాలా టఫ్ అవుతుంది, సోషల్ అంటేనే భయం వేస్తుందని చాలామంది అంటున్నారు. బట్ ఇప్పుడు నేను చెప్పేది మీరు వినగానే మీకు ఇక పైన సోషల్ అనే భయమే పోతుంది. అన్నిటికన్నా మీకు ఈజీ సబ్జెక్ట్, ఏ ఎగ్జామ్ని కళ్ళు మూసుకొని అస్సలు చదవక్కర్లేదు, ముందు ఆల్రెడీ మాకు ఈజీగా కళ్ళు మూసుకుని రాసేయచ్చు అనేది సోషల్ సబ్జెక్ట్ అవుతుంది. సో జస్ట్ నేను మీకు అంటే ట్రిక్ అనేది చెప్తున్నా. ఇది ఇంట్రో వీడియో అనమాట, ఇంట్రడక్షన్. సో నెక్స్ట్ ఇంకా పార్ట్ 1 అంటే ఒక్కొక్క లెసన్కి సంబంధించి దానికి ఎలా మెమరైజ్ చేసుకోవాలి అనేది ట్రిక్స్ అనేది మీకు వీడియో బై వీడియో చేస్తూ ఉంటాను, అవి చూడండి. ఇప్పుడైతే చెప్తున్నాను మీకు. ఎప్పుడు క్లాస్లో ఏమవుతుంది, టీచర్ వస్తారు, బుక్ ఓపెన్ చేస్తారు, అందులో లైన్ టు లైన్ చదివి ఆ లైన్ టు లైన్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో దానివల్ల మీకు లెసన్ ఎక్స్ప్లెనేషన్కి 1 అవర్ అవుతుంది. సో లెసన్ ఎక్స్ప్లెనేషన్కి 1 అవర్, దాన్ని మీరు చదువుకొని ప్రాక్టీస్ అయ్యేసరికి ఇంకాస్త ఎక్కువ టైం అవుతుంది. ఇప్పుడు అదంతా కాకుండా నేను మీకు సింపుల్ ట్రిక్ చెప్తాను. మనం డైలీ ఒక్కొక్క లెసన్ని ఫ్రమ్ టుమారో ఆన్వర్డ్స్ నేను ఒక్కొక్క లెసన్ని తీసుకొని అందులో కీ కాన్సెప్ట్స్ని మీకు క్లియర్గా బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు జస్ట్ ఆ కీ కాన్సెప్ట్స్ని ప్రాక్టీస్ అయితే చాలు, మీకు ఆ చాప్టర్, ఆ లెసన్ మీద ఫుల్ ఐడియా అనేది వచ్చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనకి హిస్టరీలో ఫస్ట్ లెసన్ ఉంది, నేషనలిజం, రైజ్ ఆఫ్ నేషనలిజం ఇన్ యూరప్. సో మీకు అదేం చేసి ఉంటుంది, మీ టీచర్ మొత్తం అంతా లెసన్ అంతా లైన్ టు లైన్ ఎక్స్ప్లెయిన్ చేసి ఉంటారు. సో దానివల్ల మీకు ఈజీగా గుర్తుండదు కూడా, అంత గట్టిగా మీరు గెస్ చేయలేరు, మీకు గుర్తుండదు కూడా. అండ్ ఆఫ్టర్ దట్ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ని ఏం చేస్తున్నారు, బట్టి పడుతున్నారు, బట్టి నేర్చుకుంటున్నారు. అదంతా మీకు కష్టం. ఇది మీకు ఇలా చదివినా కూడా ఇప్పుడు ప్రజెంట్ మీరు FA1 SA1 ఎగ్జామ్ రాస్తూ ఉంటే దానికి యూస్ఫుల్ అవుతుంది. కానీ నెక్స్ట్ ఫైనల్ ఎగ్జామ్కి వచ్చేసరికి మళ్ళీ మర్చిపోతారు, మళ్ళీ ఫస్ట్ నుంచి అంతా చదువుకోవాలి. ఫస్ట్ లెసన్, సెకండ్ లెసన్, థర్డ్ లెసన్, అలా మళ్ళీ అన్నీ ఫస్ట్ నుంచి చదువుకొని రావాలి. కాబట్టి అలా కాకుండా మీకు నేను సింపుల్ ట్రిక్ అయితే చెప్తున్నాను. ఏంటంటే ఒక లెసన్ తీసుకోండి, లెసన్ అంతా చదవకండి, జస్ట్ అందులో కీ పాయింట్స్ మాత్రమే చూడాలి. మీరు ఏం చేస్తున్నారు, టీచర్ లెసన్ చెప్పేస్తున్నారు, అది వింటున్నారు, వదిలేస్తున్నారు. కొంతమంది టాపర్స్ స్టూడెంట్స్ ఏం చేస్తున్నారు, ఇంటికి వచ్చి మళ్ళీ వాళ్ళంతా బుక్ అంతా టెక్స్ట్ బుక్లో మనకు సోషల్కి వచ్చేసరికి 10 to 20 పేజెస్ వరకు ఇచ్చాడు. ఆ పేజెస్ అన్నీ చదువుకొని ఒకవేళ మీదేనైనా మీనింగ్ అర్థం కాకపోతే పక్కన తెలుగులోకి ఇస్తున్నారు మన టెక్స్ట్ బుక్లో. సో తెలుగులో అవైలబుల్ అయితే అది చూస్తున్నారు, అది కూడా అర్థం కాకపోతే ఫోన్లో గూగుల్లో ఏదో అన్నీ ఎతుకుతున్నారు. అలా కాకుండా జస్ట్ అసలు బుక్కే, మీకు టెక్స్ట్ బుక్తోనే పని లేదు. నేను మీకు నోట్స్ అనేది ఇస్తాను, నోట్స్ డిస్ప్లే చేస్తాను. ఆ నోట్స్ని మీకు వీలైతే రాసుకోండి, లేదంటే స్క్రీన్ షాట్. మన డిజిటల్ టెక్నాలజీ డెవలప్ అయ్యింది కదా, సో ఇంకా అప్పటికల్లా చూసి నోట్స్ రాసుకోవడాలు, పెన్ను, బుక్ అన్నిటితో నోట్స్ రాసుకోవడం కన్నా జస్ట్ మీకు అది చూపిస్తే స్క్రీన్ షాట్ తీసుకోండి. మీకు అవసరమైన టైంలో లెసన్ మీరు మర్చిపోయారు, మీకు ఎగ్జామ్స్ రేపే, అలాంటప్పుడు క్విక్ రివిజన్ అనేది ఉపయోగపడుతుంది. ఆ నోట్స్ మీరు చూస్తే చాలు, జస్ట్ మీకు నోట్స్లో ఒక 10 పాయింట్స్, 10 కీ కాన్సెప్ట్స్ అనేవి మెయిన్, అంటే లెసన్లో కీ కాన్సెప్ట్స్ అనేవి ఉంటే చాలు. అది మీరు నేర్చుకుంటే ఈజీగా మీకు ఏ క్వశ్చన్ అడిగినా సరే మీ అంతటిగా మీరు ఓన్గా రాసియచ్చు, అంత ఈజీగా ఉంటుంది అనమాట. సో దీనికి ఎలా మీకు అంత ఈజీ అవుతుందంటే మీరు నేర్చుకోవడం వల్ల అండర్స్టాండ్ చేసుకోవాలి. మనం బట్టి పట్టడం ద్వారా లేదా వినడం వల్ల మనకి సోషల్ అనేది రిమైనింగ్ సబ్జెక్ట్స్ వల్ల లాగా అవ్వదు. దీన్ని కంపల్సరీ అండర్స్టాండ్ చేసుకోవాలి. మ్యాథ్స్ ఎలా మనం అండర్స్టాండ్ చేసుకుంటున్నామో అలాగే సోషల్ కూడా ఇది ఎలా అయ్యింది, అదేంటి అంటే సోషల్ అంటే మనకి ఏంటి, హిస్టరీ అనుకోండి, అప్పుడు మనకి పాస్ట్లో ఏం జరిగింది అనేది హిస్టరీ, అంతే కదా. దానికి కాకపోతే ఏంటి, పర్టికులర్గా సర్టన్ ఈ ఇయర్లో ఇలా జరిగింది, ఆ పర్టికులర్ డేట్లో ఇలా ఈ యొక్క రివల్యూషనో లేకపోతే ఇంకేదో ఇవన్నీ ఇలా జరిగింది అనేది హిస్టరీలో ఉంటుంది. సో అలాగా ఒక్కొక్క లెసన్లో మెయిన్ పాయింట్స్ తీసి మీకు చెప్తాను, అవి మీరు నేర్చుకుంటే చాలు. అండ్ నెక్స్ట్ ఆ జోగ్రఫీ వచ్చేసరికి ఏమవుతుంది, రిసోర్సెస్ గురించి వాటి గురించి ఉంటుంది. ఇక్కడ వాటర్ అనేది
అనేది ఎలా అవైలబుల్ అవుతుంది, మనకి వాటర్ రిసోర్స్ అనుకోండి, వాటర్ గురించి ఉంటుంది, పొల్యూషన్ అని ఇదని. ల్యాండ్ రిసోర్స్ అయితే సాయిల్ రిసోర్సెస్ కోసం కూడా ఉంటుంది. సాయిల్లో ఏ లేయర్స్ ఉంటాయి, వాటి పేర్లు ఏంటి, మనకి ఏ ఏరియాలో ఎటువంటి సాయిల్ అనేది అవైలబుల్ అవుతుంది, అలాంటి జియోగ్రఫీలో ఉంటుంది. సివిక్స్ ఆర్ పొలిటికల్ సైన్స్ అనొచ్చు, ఆర్ కాన్స్టిట్యూషన్ కూడా అనొచ్చు. సో దీంట్లో చూసేసరికి ఏంటి, ఇది చాలా చాలా ఇంపార్టెంట్ మనకి బ్రతకడానికి. మీరు ఒక ఎడ్యుకేటెడ్ పర్సన్ అని చెప్పాలంటే చాలా ఇంపార్టెంట్. ప్రతి ఒక్కరూ సివిక్స్ అనేది నేర్చుకోవాలి. లైఫ్లో చాలా చాలా ఇంపార్టెంట్ ఏంటంటే సివిక్స్. ఎందుకంటే రూల్స్ అనేది తెలియాలి మనకి. ఏదో ఒక మనకి ఇన్సిడెంట్ జరిగింది, కేసు మీ మీదకి ఫర్ ఎగ్జాంపుల్ ఎవరినో మీరు గుద్దేశారు, యాక్సిడెంట్ ఏదో జరిగింది. సో మీకు అక్కడ రూల్స్ గట్రా తెలిస్తే మీరు రూల్స్ మాట్లాడారు. నేను గుద్దలేదు, నేను లెఫ్ట్ సైడ్ నుంచి నడుస్తూ ఉన్నాను, ఆడే వెహికల్తో వచ్చి నన్ను గుద్దాడు, సో నా మిస్టేక్ లేదు, నేను లెఫ్ట్ సైడ్ అనే రూల్ మీకు తెలుసు అంటే. సో ఆ రూల్స్ తెలియడం వల్ల ఏమవుతుందంటే మీకు ఆటోమేటిక్గా సొసైటీలో రెస్పెక్ట్ అనేది వస్తుంది, మీకు పవర్ అనేది పెరుగుతుంది. సో అది సివిక్స్ అనమాట, చాలా చాలా ఇంపార్టెంట్. సో అలాంటి రూల్స్ అన్ని మనకి ఇంకొన్ని చాలా ఇంపార్టెంట్, కన్స్యూమర్ రైట్స్ కానీ ఇలాంటివన్నీ కూడా ఉంటాయి, అవి కూడా ఇంపార్టెంట్. అండ్ డెమోక్రసీ, ఇవన్నీ మనం సివిక్స్లో నేర్చుకున్నాం. డెమోక్రసీ అనగానే ఫెడరలిజం అయితే కానీ ఇవన్నీ. సో ఆఫ్టర్ దట్ నెక్స్ట్ ఎకనామిక్స్ అంటే నథింగ్ బట్ మన ఎకనామికల్ అంటే మనీ ఎర్నింగ్. సో ఎలా అవుతుంది, ఎలా సంపాదిస్తున్నాం, సో దానికోసం సెక్టర్స్గా డివైడ్ చేశారని ఒక చాప్టర్ ఉంది. అండ్ ఎకనామిక్స్లో డెవలప్మెంట్ అనేది ఏ ప్లేసెస్లో ఎలా వచ్చింది, అసలు డెవలప్మెంట్ అంటే ఏంటి, ఒక కంట్రీ అనేది డెవలప్ అయిందా అవ్వలేదు ఎలా తెలుస్తుంది, సో ఇవన్నీ మనకి ఎకనామిక్స్లో ఉంటుంది. సో ఇలాంటివన్నీ మీరు మొత్తం బుక్ అంతా చదవాల్సిన అవసరం లేదు. వర్క్ బుక్ అన్నీ మీకు ఏం చెప్తారు మీ టీచర్లు, వర్క్ బుక్లు అన్నీ చదివండి, అన్ని క్వశ్చన్ అండ్ ఆన్సర్లు, ప్రతిదీ ఇంటెక్స్ క్వశ్చన్స్ ఆన్సర్స్ అని, షార్ట్ ఆన్సర్ అని, లాంగ్ ఆన్సర్ అని, వెరీ షార్ట్ ఆన్సర్స్ అని, ఇలా ఎన్నో ఆన్సర్లు అలా చదువుకుంటే మనకి టైం వేస్ట్ అవుతుంది. ఎప్పుడైనా మనం హార్డ్ వర్క్ని చూస్ చేసుకోవడం, స్మార్ట్ వర్క్ చేయాలి. హార్డ్ వర్క్ చేస్తే మనకి ఫలితం వస్తుంది, బట్ 100కి 80% మాత్రమే మనకి ఫలితం అనేది వస్తుంది హార్డ్ వర్క్ వల్ల. బట్ స్మార్ట్ వర్క్ అంటే ఏంటి, మనం చేసే పని తక్కువ బట్ ఫలితం అనేది ఎక్కువ. ఇక్కడ హార్డ్ వర్క్ ఏంటంటే మనం ఎక్కువగా ఎఫర్ట్స్ దాని మీద పెడతాం, బట్ మనకి ఎఫర్ట్స్ తగ్గిన 100% ఎఫర్ట్స్ పెట్టినా 80% మనకు వస్తుంది. బట్ స్మార్ట్ వర్క్ చేయడం వల్ల ఏంటంటే చాలా ఉపయోగాలు ఉన్నాయి. స్మార్ట్ వర్క్ వల్ల ఈజీగా మనకి ఏ పని అయినా చేసేయగలం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ టైపింగ్, మీరు కంప్యూటర్లో టైపింగ్ చేయాలనుకుంటున్నారు, అప్పుడేంటి మాన్యువల్గా ABCD అని ఇలా కొట్టుకునేవారు అప్పట్లో, అదేంటి హార్డ్ వర్క్. అలా చేస్తే వర్క్ ఫినిష్ అయ్యేది. బట్ ఇప్పుడు అనేది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది రావడం వల్ల ఏం జరిగింది, జస్ట్ మీరు ఏదైనా కాన్సెప్ట్, ఇదిగో నాకు ఈ యొక్క కాన్సెప్ట్ మీద ఒక సంథింగ్ ఎస్సే ప్రిపేర్ చేసాయి అంటే చాలా చేసేస్తుంది, దాన్ని పోస్ట్ చేసేస్తున్నాం అంటే ఇలా అవుతుంది అనమాట. అంటే ఏంటి, ఇక్కడ హార్డ్ వర్క్ అనేది రెండు సిచ్యువేషన్స్లో హార్డ్ వర్క్ చేసినా కంప్లీట్ అయింది, స్మార్ట్ వర్క్ చేసినా కంప్లీట్ అయింది. బట్ ఇక్కడ హార్డ్ వర్క్ అంటే ఏంటి, ఎక్కువగా మీరు స్ట్రెస్ అయ్యారు, దీనివల్ల అలా కొట్టుకొని ఉన్న మీ చెయ్యి హ్యాండ్స్ ఫింగర్ నొప్పి పట్టే, ఐస్ స్ట్రెయిన్ అయ్యింది, ఇలా అయింది. బట్ స్మార్ట్ వర్క్ వచ్చేసరికి ఏం చేయలేదు, మీరు జస్ట్ చెప్తారో అది చేసింది, వర్క్ కూడా ఏమైంది, ఫాస్ట్గా అయిపోయింది, ఇక్కడ టైం సేవ్ అయింది, మన ఎనర్జీ సేవ్ అయింది. కాబట్టి ఎప్పుడు కూడా స్మార్ట్ వర్క్నే మనం చూస్ చేసుకోవాలి, హార్డ్ వర్క్ని కాదు. సో అలా స్మార్ట్ వర్క్కి కావాలంటే మీకు ఎడ్యుకేషన్లో వచ్చేసరికి కీ కాన్సెప్ట్స్ ప్రతిదీ మీరు అందులో ఇంపార్టెంట్ పాయింట్స్ చదివితే చాలు. మొత్తం అంతా లెసన్ వాడు ఒక నార్మల్ స్మాల్ టాపిక్ ఎంచుకొని దాన్ని ఇంత పెద్దగా సాగతీస్తూ ఉంటాడనమాట. సో అలా కాకుండా దాంట్లో మెయిన్ పాయింట్ ఏంటి అనేది నేర్చుకుంటే చాలు. మీరు ఎలాగ వాడు క్వశ్చన్ ఇచ్చినా రాసేయగలిగేటట్లు నేను మీకు నోట్స్ ప్రిపేర్ చేసి అన్నీ ఎక్స్ప్లెయిన్ చేసే ప్రతి ఒక్క సబ్జెక్ట్కి, అంటే సోషల్లో జోగ్రఫీ కానీ, సివిక్స్ కానీ, ఎకనామిక్స్ కానీ, హిస్టరీ కానీ, ఇలా 4 సబ్జెక్ట్స్కి అందులో ప్రతి లెసన్స్కి టోటల్ మనకు సోషల్లో 22 లెసన్స్ ఉన్నాయి. సో 22 లెసన్స్కి నేను నోట్స్ ప్రిపేర్ చేసి ఎక్స్ప్లెనేషన్ అయితే వీడియో బై వీడియో ఇస్తాను, మీకు కావాలంటే చూడండి, నేర్చుకోండి. కీ కాన్సెప్ట్స్ వెరీ ఇంపార్టెంట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీకు ఇలాంటి వీడియోస్ ఇంకా కావాలంటే సబ్స్క్రైబ్ చేయండి. ఆ కీ కాన్సెప్ట్ని అస్సలు మిస్ అవ్వకండి, మీకు ఫైనల్ ఎగ్జామ్ కూడా బాగా యూస్ఫుల్ అవుతుంది. ఎగ్జామ్స్ అన్నిటికీ, నాట్ ఓన్లీ ఫైనల్ ఎగ్జామ్స్, మీ యొక్క స్టడీస్కి చాలా యూస్ఫుల్ అవుతుంది. సబ్స్క్రైబ్ చేసుకోండి ఆ వీడియోస్ కావాలంటే. మీకు కానీ కాన్సెప్ట్ నచ్చినట్లయితే లైక్ చేయండి. మీకు ఏదైనా డౌట్స్ కానీ ఏదైనా ఇంకేమైనా ఎక్స్ప్లెనేషన్ కామెంట్ సెక్షన్లో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.